ఆంధ్రప్రదేశ్లో అడవిని పరిరక్షించేందుకు అడవి తల్లి బాట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ శాఖ మాత్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు రేపు గిరిజన ప్రాంతాల్లో పర్యటన చేస్తూ వారితో మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అడవి తల్లి బాట అంటూ అటవీని పరిరక్షించుకునేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పవన్ కళ్యాణ్ గారు గిరిజనులతో అక్కడ మమేకమయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఏంటి అసలు ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఒకటి, కృష్ణ గారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణం అన్నా, అడవులన్నా, ఆ గిరిజన ప్రాంతాల్లో అన్నా అటు మీద ఒక ప్రత్యేకమైన మమకారం ఆయనకి, ఒక ప్రత్యేకమైన ఆలోచన. అంటే మామూలుగానే ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశం వారి దృష్టికి వస్తే అది మనసు కలించేది అయితే ముందుగా చాలా చలించిపోతూ ఉంటాడు. గతంలో మా ఎన్నికల ప్రచారంలో భాగంలో కావచ్చు, అంతకుముందు నేను అంటే మొన్న ఎలక్షన్స్ కానీ కాదు, అంతకుముందు కావచ్చు, ఆయన కొన్ని గిరిజన ప్రాంతాలను సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం పరిస్థితులు చూసి చాలా ఆయనకు బాధతోటి చాలా సందర్భాల్లో చర్చించడం జరిగింది. సరే, అడవిని రక్షించడం అంటే కేవలం చెట్లు పుట్టలు ఆటలు రక్షించడమే కాదు, అడవిని నమ్ముకున్నటువంటి గిరిజన పుత్రులు ఉంటారు, అడవి పుత్రులు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో చూసామండి, వాళ్ళకి ఏదన్నా అటవీ ప్రాంతాల్లో ఎక్కడో ఉంటారో 100 లేకపోతే 150 గృహాలు ఉంటాయి. వాళ్ళకి ఏదన్నా ఒక ఆరోగ్య సమస్య వస్తే డోలీ, అవును, వాళ్ళకి ఒక రోడ్డు సదుపాయాలు ఉండవు. ఎక్కడైనా ఆరోగ్యం దెబ్బతింటే ఆ సంబంధించిన వనమూలికలు వాటితోటే చేసుకుంటారు. ఇంకా సమస్య కొంచెం పెద్దదైతే దూరంగా ఎక్కడో ఉన్నటువంటి ఊరికి తీసుకెళ్లాలంటే సరైనటువంటి రవాణా సౌకర్యాలు ఉండవు. కాబట్టి అప్పుడు వాళ్ళు చాలా గర్భిణీ స్త్రీలు ఎంత బాధపడతా ఉంటారో మనం ఎన్ని సందర్భాల్లో చూస్తాం. గర్భిణీ స్త్రీలను డోల్లో 2 నుంచి 4 మోసుకునే పరిస్థితి అయితే అక్కడ మార్గ మధ్యలోనే ప్రశ్నించడాలు, మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడాలు ఎన్నో ఘటనలు. అవును, ఈ రోజు 75 సంవత్సరాలు మన స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఆ ప్రాంతాలు అలాగే ఉన్నాయి. అంటే కేవలం వాటిని ఓటు బ్యాంక్ అనే చూసుకునే తప్ప గత ప్రభుత్వాలు అంతకు మించి వాళ్ళ బాగోగుల గురించి ఎప్పుడూ ఆలోచన లేదు. వాళ్ళ పాపం ఆ అటవీ సంపదని తీసుకెళ్లి దగ్గరలో ఉన్నటువంటి సంతలకు తీసుకెళ్తారు. సంతకు తీసుకెళ్ళి అది చింతపండు లేకపోతే కుంకుళ్ళో ఏ తేనో అది తీసుకుని అది సేకరించి ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న టౌన్లకు వెళ్ళి అమ్ముకుని దాంతో వచ్చిన డబ్బులతో ఇంటికి సంబంధించిన అవసరాలు కొనుక్కుని పట్టుకెళ్తా ఉంటారు. కానీ కొండ కోణంలో వాళ్ళకి నడిచేటువంటి మార్గాలు కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. అవును, మనం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఏదో ఒక చెయ్యాలి, ఎంతో కొంత ఆ ప్రాంతాలను కూడా డెవలప్మెంట్లో తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ మధ్యకాలం మీకు గుర్తుండే ఉంటుంది. ఇదే అల్లూరు జిల్లాలకి ఆయన సందర్శించి అక్కడ డోలీ మోతలైనటువంటి రాష్ట్రంగా నేను తీర్చిదిద్దుతానని చెప్పేసి ఆయన పంచాయతీకి సంబంధించిన నిధులు అక్కడ రోడ్లకి సంబంధించి ఆయన ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అక్కడ రోడ్లకి కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు రేపు కూడా ఈరోజు అల్లూరు జిల్లాని అక్కడ ఈ 2 రోజుల్లో అక్కడ సందర్శించి అక్కడ రోడ్లకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, రోడ్లు వేసినట్టు సందర్శించడం ఆడలేదు. తర్వాత ఎకో టూరిజం ఎలా ఉంది, టూరిజం ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనే దాని మీద ఈ రోజు రేపు కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారండి. యాక్చువల్గా ఈ రోజున అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి అక్కడ చేసుకోనమాట. అక్కడ అడవి తల్లి బెడ్ కదా, అక్కడ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రేపేమో అరకు మండలం శంకరమెట్ట అక్కడికి వెళ్ళిన తర్వాత ఉడిన్ బ్రిడ్జ్ ఒకటి ఉందండి, ఉడిన్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, వాటిని ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వైజాగ్ వస్తాడండి. వైజాగ్ వచ్చి ఎకో టూరిజం మీద అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మాట్లాడడం, అంటే మళ్ళీ గిరిజన ప్రాంతాల్లో మనకి ఏ విధంగా టూరిజం డెవలప్మెంట్ చేయాలి. మనకు అరకు లాంటి ప్రాంతాల్లో మనకి శీతాకాలం వచ్చేటప్పటికి అద్భుతంగా టూరిజం చాలా మంది పెరుగుతారు. మీరు గమనించండి, అక్కడికి వెళ్తే కనీసం సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా దొరకవు. అంటే డెవలప్మెంట్ లేదు అక్కడ. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలంటే 2.5 గంటలు 3 గంటలు పట్టేస్తుంది. రోడ్లు కూడా సరిగ్గా బాగుండవు. అవన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అద్భుతమైనటువంటి సుందరపరమైనటువంటి ప్రదేశాలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణ గారు మనకి సముద్ర తీర ప్రాంతం మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి అటవీ ప్రాంతాలు, అద్భుతమైనటువంటి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. వైజాగ్ కావచ్చు, అటు అరకు కావచ్చు, శ్రీకాకుళం నుంచి కావచ్చు, ఇటు ఎక్కడికి వెళ్ళినా కూడా అది డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నాం మనం. ఈరోజు వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. అటవుల్ని కాపాడుకోవడం అంటే ఏంటి ఎర్రచందనం కొట్టేయకుండా అవి అవి మాత్రమే కాదు, వాటితో పాటు అడుగుని నమ్ముకున్నటువంటి గిరిజన పుత్రులకు కూడా వాళ్ళ సంక్షేమం కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఎప్పుడైతే ఆ ప్రాంతాల్లో టూరిజం డెవలప్ అయిందో వీళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. అవును, అక్కడ ఉన్నటువంటి ఆ యువకులు ఎన్నో అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి హోటల్స్ పెరుగుతాయి,
అంటే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉమ్. అక్కడ అటవీ tourism సంపదను సంరక్షిస్తూనే టూరిజం డెవలప్ చేసుకోవడానికి ఉమ్. అంటే ఎంతో మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈరోజు టూరిజం చాలా డెవలప్ అవుతుంది, దేశంలోనే కదా ప్రపంచవ్యాప్తంగా కూడా టూరిజం బాగా డెవలప్ అవుతున్నటువంటి ఒక రంగం అది. అవును. ఆ రంగంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఎన్నెన్నో ఉపయోగించుకోవచ్చు. అందులో తెలుగు చలనచిత్ర సీమ ఎన్నో షూటింగ్లు జరుగుతూ ఉంటారు. మీకు రాజమండ్రి కావచ్చు, గోదావరి ఆ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా మనకి నిజంగా మన చిత్తశుద్ధితో చేసుకుంటే అద్భుతమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ ఏపీ అవుతుంది. ఉమ్. అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున వాటి మీద కూడా దృష్టి పెట్టి గతంలో నేను ఏదైతే హామీ ఇచ్చానో హామీ ఇచ్చిన ప్రకారం అక్కడ రోడ్లు సరిగ్గా వేసారా లేదా, ఉమ్. ఈయన మామూలుగాను వెళ్ళిపోయి కటింగ్ చేసి వచ్చాడండి. ఈయన ఆ రోడ్డు నాణ్యతా ప్రమాణాలు కూడా చెక్ చేస్తాడు. ఈయన ఉమ్. ఎంతవరకు వేశారు, ఎంత హైట్లో వేశారు ఏంటన్నది మనం చూసాం కదా పెనంలూరు దగ్గర. ఆ దగ్గరుండి చూశాడు ఉమ్. ఎంతవరకు వేశారు అన్నది. అంత జాగ్రత్తగా చేయాలి కాబట్టి అన్నీ చూసుకుని అక్కడ మళ్ళీ ఆ గిరిజన పుత్రులతోటి మమేకమై ఇంకా వాళ్ళకి ఏం కావాలి, ఉమ్. వాళ్ళకి కోరికలు ఉంటాయండి పాపం, బయటకు వచ్చి చెప్పుకోలేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మీకు ఏం చేస్తే మీ బతుకులు బాగుపడతాయి, మీరు ఏం కోరుకుంటున్నారు, మీ పిల్లలకి ఏం కావాలని కోరుకుంటున్నారు అనేటువంటి విషయాలు కూడా. అలాగే ఏమైనా స్కూల్స్ ఏర్పాటు చేయాలా, లేకపోతే దగ్గరలో ఏమన్నా పిహెచ్సి మన ఆరోగ్య కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేయాలా, ఇవన్నీ ఆలోచన. అంటే ఈయన ఆలోచన ఎప్పుడూ కూడా అటువంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతే తప్ప ఎక్కడో కొన్ని నగరాలు సెలెక్ట్ చేసుకుని వాటిని డెవలప్ చేసుకుని ఒక కాంక్రీట్ జంగిల్గా చేసుకుని ఓహో డెవలప్ అయిపోయింది అనుకుంటే అది కాదు డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే అక్కడ మారుమూల ప్రాంతం నుంచి చిట్ట చివరి వ్యక్తి నుంచి రావాలనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈరోజైనా ఆ కార్యక్రమం చేపట్టారు. ఈరోజు అవకాశం వచ్చింది అయినా మళ్ళీ సందర్శిస్తాడు. గతంలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక మహిళలు, గిరిజన మహిళలు వారికి ఉన్న సమస్యలను కూడా చెప్పుకోవడం జరిగింది. బాబు మీరు మళ్ళీ రావాలి, మీరు వస్తేనే ఇక్కడ అధికారులు కూడా దృష్టి పెడతారు, మాకు కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తారంటే అలా కదమ్మా, నేను వస్తాం రాపోతాం కాదు, నేను వచ్చా రాకపోయినా కూడా ఇక్కడ డెవలప్మెంట్ కనపడాలి, దాని తగ్గట్టుగా నేను ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఒక మహిళది వీడియో కూడా ఇప్పుడు ట్రోల్ అవుతుంది. అవును. ఆవిడ ఏదైతే చెప్పింది మాకు రోడ్డు లేదా బాబు ఇక్కడి నుంచి అక్కడికి అని చెప్పేసి అడిగితే ఆ రోడ్డు వేసి దాని ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు ఆయన. అంటే కేవలం ఎన్నికల సందర్భంగా వచ్చి మాట ఇచ్చేసి మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోవడం కాకుండా అభివృద్ధి నిలబెట్టినటువంటి కార్యక్రమాలు ఈ రోజున ఏదైతే ఆయన కోరుకున్నాడో డోలి మూతలైనటువంటి రాష్ట్రం కావాలి అని ఒక రోజు ఇట్లో జరగకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అవకాశం ఉన్నంత కాలం అటువంటిది చేసే విధంగా కార్యక్రమాలు చేస్తా ఆయన సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి నిధులు ఎక్కువ భాగం ఆ గిరిజన ప్రాంతాలకి వాటికి వీటికి ఇచ్చేలాగా ఆ కార్యక్రమం చేసేలాగా ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆయన. ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఆయనకి ఇష్టం బాగా ఇష్టం అని అందరూ అనుకున్నారు. పంచాయతీరాజు, అటవీ శాఖ, పర్యావరణం ఈ తీసుకున్నారు ఏంటంటే ఆయనకి ఇష్టమైన శాఖలు అవి. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా వాటిలో మీద ఆయన తీసుకుంటేనే దానికి తగ్గట్టుగా పనిచేస్తేనే ఆయనకి మనశ్శాంతి ఉంటుంది, మనస్తృప్తి ఉంటుంది ముందు. అందుకు నేను నిరంతరం అక్కడ ఆ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. నిజంగా ఇదంతా కూడా అభినందించదగ్గ విషయం. ఎవరైనా పార్టీలతో సంబంధం లేదు, ఏంటంటే శాశ్వతంగా చేసేటువంటి కార్యక్రమాలు. ఆ రోజు వాళ్ళకి ఏదో పళ్ళు పలహారాలు ఇచ్చి లేకపోతే డబ్బులు ఇచ్చి వచ్చేస్తే ఆ రోజు అయిపోద్ది. అది కాదు, శాశ్వతంగా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈయన శ్రీకారం చుట్టారు. నిజంగా రాజకీయాలకు అతీతంగా అందరూ అభినందించవలసిన విషయం ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.